తాపాన్ని తీర్చేందుకే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సామాజిక కార్యకర్త తాళ్లపల్లి మనోజ్ గౌడ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహం పక్కన బస్ స్టాప్ వద్ద తన సొంత ఖర్చులతో చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ వితరణ చేపట్టారు మనోజ్ గౌడ్. దంచి కొడుతున్న ఎండలతో ప్రయాణికులు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో చల్లటి మంచినీరుతో పాటు మజ్జిగను ఏర్పాటు చేసి అందిస్తున్నారు. తన తండ్రి తాళ్లపల్లి ఆగయ్య జ్ఞాపకార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి మనోజ్ ను స్థానికులు అభినందించారు. పెరుగుతున్న ఎండలకి జనం అల్లాడుతున్న పరిస్థితులను చూసి మా తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఈ ఎండాకాలం చలివేంద్రం మరియు ప్రతిరోజు మజ్జిగ వితరణ కోసం అంబేద్కర్ చౌరస్తాలో మజ్జిగ వితరణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కావున దారి ప్రయాణికులు ఈ సుల్తానాబాద్ మండల కేంద్రం మీదుగా పోయే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఎండాకాలంలో ఈసారి ఎండలు మండుతున్న సందర్భంగా మా చేతైనంత ప్రజలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. వైద్య, విద్య, ఉపాధి రంగాల్లో ఎవరికి ఎలాంటి సహాయం చేయడానికైనా తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుంది. తప్పకుండా మేము ఎల్లవెల్లలా ఆపదున్న చోట తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఉంటుందని. కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. రాములపల్లి గ్రామంలోని చెరువులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ నేతలు రామరెడ్డి, మోహన్ రావు ఉపాధి హామీ కూలీలను కోరారు. కారు గుర్తుకే కొప్పులీశ్వర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో. కొప్పులీశ్వర్ గారి దాదాపుగా వారి విజయం ఖరారైపోయింది. బయట సర్వేలలో చెప్పిన మాట రెడ్డి గారు ఏదైతే మేము చెప్పితే మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నదని బహిరంగంగా చెప్తున్నాడు. ఎక్కడ కూడా డిసెంబర్ 9 అని చెప్పి ఇప్పటికీ దాదాపుగా 6 నెలలు కావస్తుంది. ఈ 5 నెలల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాకుండా కూడా మాకు ఓట్లేస్తారని చెప్పి ఈ ప్రజలకు ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలే. మరి అటువంటి సందర్భంలో తెలంగాణ ఇంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మరి బీఆర్ఎస్ పార్టీ మా కర్తవ్యం గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క ఇంటిని తట్టి వారికి దిశానిర్దేశం చేసి తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీని గెలిస్తేనే మనకు కొట్లాడే పార్టీ. తప్పకుండా మరి తిరిగి అధికారంలోకి వచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీనే. దాన్ని తప్పకుండా హక్కును చేర్చుకుంటారని చెప్పి అందరికీ వివరిస్తూ గెలుపు వరకు జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన హామీ కేవలం మేము గెలిచిన 100 రోజుల్లో పూర్తి హామీలు మేము నెరవేర్స్తామనే గౌరవ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఉన్నారో వాళ్ళు ప్రజాముఖంగానే అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది. ప్రజలంతా గమనించారు. 100 రోజుల్లోనే మేము అమలు చేస్తున్న పథకాలు ఇప్పటికీ 4 నెలల నుంచి 5 నెలలు కావస్తూ ఉన్నాయి. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పటివరకు కూడా పూర్తి చేయలేకపోయారు. అటువంటి తరుణంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరాణికం ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఆశించినటువంటి ఆశయాలు ఆలోచన ఎవరైతే నెరవేర్చగలుగుతారు, మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ అయితేనే, అలాగే ఉన్నటువంటి నాయకత్వం అయితేనే మనకు ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి అవసరాన్ని కరెంటే కానీ నీళ్ళే కానీ ప్రతి కుటుంబానికి ఏదైతే అవసరం, ప్రతి గ్రామానికి ఏదైతే అవసరం, మౌలిక వసతులు ప్రతి కుటుంబానికి ఏదైతే అవసరం, భవిష్యత్ తరాలకు ఏదైతే అవసరం అనేటువంటి ఆలోచించే నాయకుడు మన కేసీఆర్ గారు. అటువంటి నాయకుడిని మనం దూరం చేసుకున్నాం. ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో మనకు అటువంటి నాయకులు అవసరం. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎంపీపీ బాలాజీరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల, గట్టేపల్లి, కదంబాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కూలీలను అభ్యర్థించారు టీఆర్ఎస్ నేతలు.
లేదు మళ్ళీ ఇంకోటి కూడా వాడే ఉంటే వీడు వాడు ఒకటైతే వాడేసిలో అంటాడు వీడు ఎక్కడ పడతాడు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అభ్యర్థి గడ్డం వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన 1000 కోట్లకు అధిపతి. ఆయన గేటు కూడా మనం తాకలేము, కిలోమీటర్ దూరం కూడా మనం రానియలేదు, వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది. అట్లా ఓం ఆయన రాడు, మనం పోము, ఆయన కనవాడు. ఇదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈశ్వరన్న గారు మనకి కుమ్మరికుంట ఆయన కదా, ఆయన ఉద్యమంలో పనిచేసిండు, లాఠీ దెబ్బలు తిన్నాడు, జైలుకి వేయండు, ఎమ్మెల్యే అయ్యిండు 4 సార్లు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం, ఆయన సతీమణి మాజీ జెడ్పీటీసీ లావణ్య, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు పోలు లక్ష్మణ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఆయనతో పాటు సుమారు 200 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు గుర్రాల మల్లేశం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, గత 10 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించిన సీనియర్ నేత పురం ప్రేమచంద్రరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరు నచ్చకనే పార్టీని వీడుతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో కార్యకర్తలను పట్టించుకొని దాసరి మనోహర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి కూడా అన్నీ తానే వ్యవహరిస్తున్న తీరు నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశాయని పేర్కొన్నారు. ఏ నాయకుడైనా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తారు. కానీ దాసరి మనోహర్ రెడ్డి కార్యకర్తలను సైతం పట్టించుకోక కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీశారని ప్రేమచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకుడిని నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారు అన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు పట్ల, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుకు మనోవేదనతో ఈ రాజీనామాను సమర్పిస్తున్నాను. గత 10 సంవత్సరాల నుండి ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తూ మరి కార్యకర్తలను, అదేవిధంగా నాయకులను సుల్తానాబాద్ మండలంలో కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి తరుణం లోపల మరి దాసరి మనోహర్ రెడ్డి గారు ఏనాడు కూడా మరి మండల స్థాయి నాయకులను పట్టించుకోకపోవడమే కాకుండా మరి అతని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులను మరి నిర్లక్ష్యంగా చూస్తూ మరి ఏ ఒక్క పని కూడా చేయనటువంటి పరిస్థితి లోపల తన స్వార్థ లాభం కొరకు ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని పనంగా పెట్టడం జరిగింది. ఈనాడు చూస్తే మరి మండల స్థాయిలో చూస్తే ఏ ఒక్క నాయకుని కూడా ఆర్థికంగా బలోపేతం చేయకపోవడమే కాకుండా వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మెదిలినటువంటి వ్యక్తి మనోహర్ రెడ్డి గారు. ఇవాళ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే కాకుండా యూజ్ అండ్ త్రో అనే విధంగా నాతోని ఎంత అవసరం ఉంటే అంత అవసరాన్ని తీర్చుకొని వదిలిపెట్టేటువంటి వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డి గారు. ఇలాంటి రాజకీయ నాయకుడు నిజంగా కూడా ఉండకూడదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యాపారి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు వస్తే మరి ఏదైతే తన అవసరాన్ని నెరవేర్చుకొని ఇతరుల అవసరాలను గుర్తించకుండా మెదిలేటువంటి వ్యక్తులు ఈనాడు కార్యకర్తల మనోభావం దెబ్బతీసే విధంగా ఉంటుంది తప్పితే వేరే ఒకటి కాదు. ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని ఇవాళ తెలంగాణ అభివృద్ధికి దోహదం చేయాలనే ఒక సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి దానికి విరుద్ధంగా ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గంలో మరి జరుగుతున్నటువంటి వ్యవహార శైలిని నేను గత 2 మాసాల క్రితము రాష్ట్రం నుండి వచ్చినటువంటి మరి ప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓదెల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. అలాగే ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చెరువులో చేపలు పడుతున్న మత్స్యకారులను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. నాడు స్టార్ట్ అయితే శనివారం దాకా పని చేస్తాం, ఆదివారం సెలవు. వారానికి ఇచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వంశీ గారి నాయకత్వం, చేతి గుర్తుకు
మేము ఎమ్మెల్యే గారి మాటను పక్కన పెట్టం. తప్పకుండా విజయన్న గారి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీకి గడ్డం వంశీ ఎంపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని చెప్పి ముక్తఖండంగా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల లోపల విశ్వాసాన్ని పెంపొందించేసి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో మే 13 తారీఖున జరిగే ఎంపీ ఎలక్షన్లో 1200 మెజార్టీ ఎమ్మెల్యే గారికి ఇచ్చిండ్రు. అదేవిధంగా దాన్ని రెట్టింపు చేసే విధంగా సుమారు 1500 మెజార్టీ దాటే విధంగా విశ్వాసంగా పనిచేస్తున్నందుకు వీరందరికీ కూడా మరోసారి నమస్సుమాంజలు తెలియజేస్తున్నారు. భేదాభిప్రాయాలు లేకుండా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ప్రతి బీదవారికి చేరే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ ముదిరాజ్ సోదరులు అందరూ చేపలు పడుతుంటే అక్కడ కూడా వాళ్ళకు కూడా అభివృద్ధి ఫలాలు ఎట్లా వస్తున్నాయి, అవన్నీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయని చెప్పి తెలియజేసి మేము మా యొక్క గడ్డం వంశీ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని. జరిగిన ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి ప్రజలంతా సిద్దమైన సందర్భంగా మనవి చేసుకుంటూ గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపుతామని. మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం, మంగపేట, వెన్నంపల్లి గ్రామాల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. 3 నెలలకే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమయ్యారని అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని విమర్శించారు. కొప్పుల ఈశ్వర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని దాసరి కోరారు. స్కూటీలు ఇస్తామండి, తర్వాత 15,000 ఇస్తామండి, రైతు బీమా ఇస్తామని అని చెప్తారు. ఇప్పుడు ఆ 3 ఎకరాల వరకే ఇవ్వండి. ఇవి కాంగ్రెస్ పెన్షనా కేసీఆర్ పెన్షనా? కేసీఆర్ కోటి ఎత్తే మరి కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ఉందో వాటన్నిటిని గుర్తు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మన అందరికీ ఇవన్నీ వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ ద్వారానే మరి ప్రజలకు మేలవుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే మరి ప్రజలకు ఇచ్చేటువంటి ఆ స్కీమ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇవ్వటం జరిగిందో వాటిని మరి కూడా కొనసాగించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి వారిని కోరడం జరిగింది. వారందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, మరి ఏవైతే వాగ్దానం చేసి ఇవ్వకుండా ఉందో ఈసారి ఖచ్చితంగా మేము మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి వారందరూ ఏకకంఠంతో చెప్పడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మన గౌరవ మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు పోటీ చేసిన సందర్భంగా ఈ ప్రజలందరినీ కలిసి మరి కొప్పుల ఈశ్వర్ గారికి కారు గుర్తుకు ఓటేయమని చెప్పి వారందరినీ కోరడం జరుగుతూ ఉంది. గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మనం అందరం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుందామని చెప్పి మరి ఏ గ్రామానికి పోయినా సామాన్య ప్రజలందరూ కూడా ఇవాళ ఏకకంఠంతో చెప్పడం జరుగుతూ ఉంది. విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని స్వామి కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు సరైన న్యాయం జరుగుతుందని, గత 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉండి పేదలకు చేసిందేమీ లేదని, బీజేపీ ప్రభుత్వం ఆదాని, అంబానీ లాంటి వారికి కొమ్ము కాస్తూ వస్తుందని, పేదలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని స్వామి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్కు మద్దతు కమ్యూనిస్టు పార్టీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మన భారతదేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా బీజేపీని గద్దెదించవలసిందిగా మనందరిపైన ఆ బాధ్యత ఉన్నది. సిపిఐ బలపరుస్తున్న గడ్డం వంశీ
యంగ్ డైనమిక్ లీడర్. అతన్ని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ పెద్దపల్లి పార్లమెంటు సెక్టార్లకు ప్రజలకు పిలుపునివ్వడం కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ నేతృత్వంలో 5 గ్యారంటీలను అమలు చేస్తారని అన్నారు మెట్లపల్లి మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నేత తులా మనోహర్ రావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీఆర్ఎస్ అవినీతితో అధిక ధరలతో నిరుద్యోగులతో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు మనోహర్ రావు. గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన ఘనత చరిత్ర కూడా వారికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. గడ్డం వంశీకృష్ణ గారికి గడ్డం వంశీకృష్ణ గారికి చేతి గుర్తుకే చేతి గుర్తుకే. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఈరోజు కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకురావడం కోసం ప్రజల ఆశీర్వాదం కావాలని వారిని చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది. వారి నుంచి మంచి సానుకూల స్పందన ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ముందుగా ఇచ్చిన హామీలలో 6 హామీలలో 4 హామీలు అమలుపరిచి ఈరోజు ప్రజలకు ఆ సంక్షేమ పథకాలు ఫలాలు అందే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అంతేవిధంగా కేంద్రంలో ఆనాటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఆ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు దేశంలోని కోట్లాది మంది ఉపాధి కూలీలకు ఉపాధి లభించే విధంగా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే వారికి ఒక్కొక్క ఉపాధి కూలీకి 400 రూపాయలు ఉపాధి లభించే విధంగా మేనిఫెస్టో పెట్టడం జరిగింది, అమలు చేయడం జరుగుతుంది. ఆ దిశ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారంలో ప్రజలు అనూహ్య స్పందన లభించింది. అందుకే కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో గడ్డం వంశీకృష్ణకు అత్యధిక మెజార్టీ లభించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గడ్డం వంశీకృష్ణ గారికి ఓటేయాలని అభ్యర్థించినాము. ఏదైతే మనం అసెంబ్లీ ఎన్నికల్లో విజయరమణారావు గారిని గెలిపించుకున్నామో అంతకంటే అత్యధిక మెజార్టీతోటి గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించాలని అభ్యర్థన చేయడం జరిగింది. చాలా మంచిగా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. గతంలో విజయరమణారావు గారి కన్నా ఎక్కువ మెజార్టీ ఇస్తామని వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు. గడ్డం వంశీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని వాళ్ళు సానుకూలంగా స్పందించి ఆనాడు విజయరమణారావు గారి ఎలక్షన్లో ఎట్లాగైతే కష్టపడ్డామో ఈరోజు వంశీ గారి ఎలక్షన్లో కూడా కష్టపడి ఆయనకు అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి వాళ్ళు సానుకూలంగా స్పందించినారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి, మడిపల్లి కాలనీ, ఆశనపల్లి గ్రామంలో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 గ్యారంటీలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేయాలని ఉపాధి కూలీలను కోరారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పంటలకు కనీస మద్దతు కల్పిస్తూ ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా 1,00,000 రూపాయలు, 25 లక్షల వరకు క్యాష్ లెఫ్ట్ వైద్య సాయం అందేలా హెల్త్ స్కీమ్, నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల కొలువుల భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. రాహుల్ గాంధీ 5 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టారని, రాష్ట్రంలో ఏ విధంగా అయితే గ్యారంటీలో అమలవుతున్నాయో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే అదే విధంగా రాహుల్ గాంధీ 5 గ్యారంటీలు అమలు చేస్తారని అన్నారు. వంశీ వివేక్ గారి నాయకత్వం మళ్ళీ పోయినసారి 5-6 వేనట్టున్నాయి. ఓటు కూడా
అయితే ఈ 100 రోజుల పని ఈజీఎస్ పని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే మీకు 400 రూపాయలు ఉపాధి కూలి దొరుకుతాయి. మీరు 2-3 గంటలు పనిచేస్తూ ఉన్నారు. దానికి అదనంగా కూడా 2 నుంచి 400 వరకు కూడా మీకు పనిచేసేటువంటి డబ్బులు దొరికేటువంటి పరిస్థితి కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. ఈ 100 రోజుల పని బతకాలన్నా, ఈజీఎస్ పని కరెక్టు పాత విధానం నడవాలన్నా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో అందరి ఆకాంక్ష. వారు మేము మాట్లాడంగానే ఈ యొక్క బ్రూచర్ ఇవ్వగానే చాలా సంతోషంతో అందరూ ఒక దగ్గరికి వచ్చి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామనే ఉద్దేశంతో స్పందించడం జరిగింది. ఆ ఈజీఎస్ కూలీలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వివేక్ వారి యొక్క కుమారుడు చేయి గుర్తు మీద ఓటేస్తే గెలిస్తే మనందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తర్వాత 1 కిలో కటింగ్ లేకుండా వడ్ల కటింగ్ జరగద్దంటే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగాలనంటే కంపల్సరీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. 5 గ్యారంటీలు కూడా అమలైతే అని చెప్పడం, ఉపాధి హామీ కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ఈ ప్రజలు కూడా అదేవిధంగా స్పందించారు. ఓట్లు వేయడానికి చేతి గుర్తుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అందరూ కూడా ముందుకు రావాలని చేతి గుర్తు మీద ఓటు వేయాలని 13వ తారీఖు రోజు